పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ నిన్నటి నుంచి మంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు సలహాలతోటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని 90 రోజులలో ఈ అద్భుతమైనటువంటి గుడి ఆవిష్కరణకు శ్రమించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 4 రోజుల పండుగే కానీ ఈసారి 40 రోజుల పండుగలాగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి. మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులు అందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచయనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించటం, అడగటం కూడా జరిగింది. తప్పకుండా మంత్రివర్యులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు కేంద్ర ట్రైబల్ శాఖ మంత్రులు జోవెల్ గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేవలం 9 నెలలనే సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం కానీ, అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయం లోపల వారికున్న అనుభవాన్ని బట్టి మన పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా మా మీడియా మిత్రుల సాక్ష్యం అని చెప్పి మనవి చేసుకుంటూ నేను మా ट्राइबल डिपार्टमेंट तरफ ना हमारे जोयल साहब का मैं एक रिक्वेस्ट है साहब, ये फेस्टिवल नेशनल फेस्टिवल के साथ से हम दरकार आपको रेपुटेशन दे रहे साहब, और एक सब नेशनल फेस्टिवल के वास्ते जातीय फेस्टिवल के वास्ते हम रिक्वेस्ट कर रहे हैं साहब. और एक रिक्वेस्ट है साहब, हमारा ट्राइबल डिपार्टमेंट की तरफ से बहुत गवर्नमेंट ऑफ इंडिया का फाइनेंशियल सपोर्ट, फाइनेंशियल एडेड का फंड्स रिलीज करने के लिए हमको रिप्रेजेंटेशन दे रहे साहब. हम हमारा चीफ मिनिस्टर की तरफ से, हमारा सरकार की तरफ से आप बहुत बहुत शुक्रिया साहब. हम इन्विटेशन 10 दिन के पीछे हम पर्सनली इन्विटेशन दिए तो हम दिल्ली से आप हमारा किशन रेड्डी साहब दोनों हमारा सम्मक्का सारका जात्रा आने के लिए मोस्ट वेलकम है साहब. हम थैंकफुल टू यू साहब. प्लीज़. ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు, మన కేంద్ర గిరిజన శాఖ మంత్రులు శ్రీ జువల్ ఓరం గారు, అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ. సుమారు 1 రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ పండుగ. ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయురాలు మంత్రి సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, మిగతా అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఉద్దేశంతో
మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి, దావరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే 80 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం 890 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతున్నదో దానికి మోడీ గారి నేతృత్వంలో యునెస్కో గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కట్టడానికి ఇంతవరకు 2 రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కదానికి యునెస్కో గుర్తింపు రాలేదు. మొట్టమొదటి గుర్తింపు మోడీ గారి నేతృత్వంలో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ టోటల్గా 140 కోట్ల రూపాయలు ఈరోజు రామప్ప దేవాలయ అభివృద్ధి కోసము ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల యొక్క మరి సౌకర్యాలు మెరుగుపరచడం కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడతా ఉంది. అదంతా కూడా తెలంగాణ టూరిజం శాఖ తరఫున మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద మన జిల్లాలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైబల్స్ యొక్క సంక్షేమం, ఎందుకంటే చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు రోడ్లు లేవు, చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు, చాలా ట్రైబల్స్ గ్రామాల్లో హెల్త్ సౌకర్యం లేదు. వాటన్నిటినీ గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కింద మరి 20,000 ఆదివాసీ గ్రామాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 24,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో కూడా అచ్చంపేటలో, వికారాబాద్లో, ఆదిలాబాద్లో ఈ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసి ఇచ్చిందో ఆ గ్రామాలను ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కూడా మరి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ 17, 23 ఏకలవ్య పాఠశాలలు కూడా తెలంగాణలో సుమారు 500 కోట్లతోటి వాటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వము గిరిజన సంక్షేమం కోసం అనేక రకాలుగా పనిచేస్తూ ఉంది. భగవాన్ బిర్సా ముండా ఏదైతే ఆదివాసీ నాయకుడు మరి స్వతంత్ర సమరం కోసం మరి స్వాతంత్రం కోసం పోరాటం చేశాడో ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వము మరి జాతీయ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆ యొక్క బిర్సా ముండా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ రకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ నూతన కట్టడాలు ఏర్పాటు చేసి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా కృషి చేయడము నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు, దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి ఇది ఒక ప్రజల పండుగ, సహజమైనటువంటి పండుగ, ఇది గిరిజనులు చేసుకునేటువంటి సహజమైనటువంటి పండుగ. కనీస వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఈ సంవత్సరము మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరము 3,70,00,000 రూపాయలు ఈ ఉత్సవాల కోసము ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఒకసారి ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చినట్లయితే మరి సుమారు 890 కోట్లతోటి సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు గిరిజన ప్రజలకు కావచ్చు అనేక రకాల విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థుల కోసం కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రావడానికి విద్యలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. త్వరలోనే ప్రధానమంత్రి గారితో ఈ యొక్క సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తూ మరొకసారి పత్రికా విలేకరులకు అధికారులు ఏదైతే అంకిత భావంతో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసము
ఈ యొక్క జాతర జయప్రదం చేయడం కోసం మరి పనిచేస్తున్నటువంటి అధికారులకు మంత్రులందరూ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. प्रधानमंत्री जी ने हम लोग को स्पेशली ये ट्राइबल फेस्टिवल के लिए भेजा है। ऐसे तो देश में बहुत सारे स्थान में ट्राइबल फेस्टिवल होता है, लेकिन यहाँ का सराका समाका जो फेस्टिवल है ये सबसे बड़ा फेस्टिवल है। ये ट्राइबल का महाकुंभ है और इसमें इतना आदमी आते हैं और इसके लिए सरकार के ओर से तो प्रयास होता है, व्यवस्था होता है, कलेक्टर और बाकी होते हैं, लेकिन पब्लिक स्वयं इसमें इसको लीड किया है। मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है। इस जगह का डेवलपमेंट होना चाहिए। भारत सरकार ने सफिशिएंट पैसा दे रहा है, ये प्रोग्राम करने के लिए भी हमने दिया है, स्पेशल ट्रेन दिया है और जो जो भारत सरकार से संभव है उसमें दे रहे हैं। हमारा फ्रेंड रेवंत रेड्डी यहाँ का मुख्यमंत्री चीफ मिनिस्टर ही वाज इन माई माने कमिटी। मैं डिफेंस का चेयरमैन था तो वो मेंबर थे। आपका दूसरा वो पायलट साहब भी, क्या नाम, डिप्टी वो भी मेरा मेंबर थे। हमारा अच्छा संपर्क है। भारत सरकार जनजाति का विकास के लिए बहुत काम कर रहा है। उसका स्कीम का डिटेल बताने से बहुत समय लगेगा। वी आर स्पेंडिंग 1 लाख करोड़ अंडर धरती आबा ग्राम उत्कर्ष योजना एंड 24,000 करोड़ फ्रॉम पीएम जनमन। एकलव्य मॉडल स्कूल 23 हमने दिया है और इसमें से इनका बहुत बढ़िया मैंने ITI इंजीनियरिंग मेडिकल में क्वालिफाई कर रहा है। एंड जनजाति का ये 3rd टाइम मिनिस्टर हूँ मैं। जनजाति मंत्रालय भारत सरकार में अटल बिहारी वाजपेयी हैज क्रिएटेड दिस separate ministry and I am the first cabinet minister who has taken charge of this ministry and I am continuing this is my 3rd term। 6 बार का MP हूँ, ज़्यादा नहीं, और 2 बार का विधायक भी हूँ। और हम भारत सरकार के ओर से SC ST एंड पर्टिकुलरली ST इसके लिए हम लोग का बहुत सारे म्यूजियम हम लोग बनाया है और उसका हमने देखा है ट्रैवल का। इसमें मैंने यहाँ आपका थालाकल चांदू और आपका ये दूसरा मैं भूल रहा हूँ उसका मूर्ति उन्मोचन करने के लिए भी मैंने आया था। तो इसलिए भगवान बिरसा मुंडा का और बाकी हमारा फ्रीडम फाइटर का जितना भी काम होना है इसको हम ग्लोरीफाई कर रहे हैं। समाका सलग का भी एक बहुत बड़ा चीज़ है, इसको भारत सरकार फुल दम में हमको ग्लोरीफाई करेगा। मैं किशन रेड्डी जी को दे रहा हूँ, वो डिटेल में बताएगा, वो डिटेल में वर्कआउट कर रहे हैं।